మావి చిగురు ఎపిసోడ్ 3. ఇలా తను ఉండాల్సింది ఇక్కడే అని మనసు చెప్తుంటే ఆ ప్రదేశం చూసి గుండె నిండుగా బాధ పొంగి కన్నీరు ఏరులై పారుతోంది. ఎందుకంటే ఆ ప్రదేశం ఊరికి చివరన ఉంది. ఆ బోర్డు మీద ఉన్న పేరు మహాత్మా గాంధీ వయోవృద్ధుల శరణాలయం. తన కొడుకు ప్రశాంత్ ఆటో అతనికి డబ్బులు ఇచ్చి పంపించేసి ఆమెను లోపలకు రమ్మని చెప్తాడు. సావిత్రి గారు కొడుకు వైపు ఆర్తిగా చూస్తూ ఉంటుంది. తన మనసు మార్చుకొని ఇప్పటికైనా తనను ఇంటికి తీసుకువెళ్తాడు ఏమో అని. కానీ అలా ఏ భావం లేకుండా లోపలికి వెళ్తుంటే ఆమె మౌనంగా అతని వెనకాల నడుస్తూ ఉంటుంది. లోపలకు వెళ్ళి ఆ ఆశ్రమం ఇన్ఛార్జితో కొంచెంసేపు మాట్లాడి కొంత మనీ పే చేస్తాడు. ఆ ఇన్ఛార్జి అక్కడ పనిచేసే ఒక ఆయాను పిలిచి ఆమెకు రూము చూపించమని చెప్తాడు. సరే బాబుగారు అని చెప్పి ఆయా సావిత్రి గారిని నాతో పాటు రండి, మీకు రూమ్ చూపిస్తాను అని చెప్తుంది. ఆమె ఆయా వెనక వెళ్ళి తను ఒక రూమ్ చూపించగా అప్పటికే ఆ రూమ్లో ఒక పెద్దావిడ ఉండడం చూసి తనకు ఇచ్చిన మంచం దగ్గరకు వెళ్ళి ఇక్కడే ఇంక మీరు ఉండేది, ఏమైనా కావాలి అంటే అన్నీ ఇక్కడే టైం ప్రకారం పిలుస్తారు, అప్పుడే వచ్చి మీకేమైనా అవసరం ఉంటే అడగొచ్చు అని అక్కడ పద్ధతులన్నీ వివరంగా చెప్తుంది. సావిత్రి గారు మౌనంగా ఆమె చెప్పేది వింటుంది. సరే అమ్మా, ఇంక నాకు చాలా పని ఉంది, ఏమైనా కావాలంటే పక్కనే ఉన్న అమ్మగారిని అడిగి తెలుసుకోండి, నేను వెళ్తాను అని చెప్పేసి ఆమె బయటకు వెళ్తుంది. సావిత్రి గారు ఆమె వెళ్ళిపోయాక వెంటనే ఆ రూమ్ నుండి బయటకు వచ్చి తన కొడుకు కోసం చూస్తుంది. అతను ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఇంకా ఇన్ఛార్జితో మాట్లాడుతూ ఉంటాడు. అతని కోసం అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు కింద బెంచ్ ఉంటే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. అతను అన్నీ కంప్లీట్ చేసుకొని కొంచెంసేపటికి బయటకు వచ్చి నేరుగా వెళ్ళిపోతుంటే సావిత్రి గారు వెళ్ళిపోతున్న కొడుకును చూసి ప్రశాంత్ అని పిలుస్తుంది. ఆ పిలుపు విని అతను ఆగి వెనక్కు తిరిగి చూడగానే తన తల్లి ఎదురుగ్గా నిల్చొని ఉంటుంది. ఆమె దగ్గరకు వచ్చి ఏంటి అని అడుగుతాడు. ఆమె అతని దగ్గరకు వచ్చి ఇప్పటి వరకు నీకు ఎదురు చెప్పింది లేదు, కానీ మనసు ఉండబెట్టలేక అడుగుతున్నాను, ఇప్పుడు నువ్వు చేసింది నీకు సరిగ్గానే అనిపిస్తుందా? ఈ వయసులో నన్ను ఇక్కడ ఉంచడం అని ఒక్కొక్క మాట కూడా పలుక్కొని అడిగింది. అతను కోపంగా చూస్తూ చూడమ్మా, ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పాను, ఇంకా చెప్పడం నా వల్ల కాదు. ఇంట్లో నువ్వు చేసే పనుల వల్ల రోజు మనశ్శాంతి అనేదే ఉండట్లేదు. నీ కోడలికి చెప్పలేను, నీకు చెప్పలేను, ఇద్దరు కూడా ఎవ్వరూ తగ్గరు. మీకు నచ్చిందే చేస్తూ ఎప్పుడు చూడు ఏదో ఒక గొడవలు. అయినా నీకు అప్పుడే చెప్పాను కదా, ఇంక నుండి నువ్వు ఉండేది ఇక్కడే. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. నువ్వు కూడా లేనిపోని ఆశలు పెట్టుకోకుండా ఇక్కడైనా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా హాయిగా ఉండు అని చెప్తాడు. అతని మాటలకు ఆమె గుండె ముక్కలవుతుంటే ఆ బాధతోనే ఎప్పుడైనా నన్ను చూడ్డానికి వస్తావా అని అడగలేక అడుగుతుంది. ఆమె అలా అడుగుతున్నా కూడా అతని మనసు చలించక చూస్తాలే, ఎప్పుడైనా వచ్చి చూసిపోతాను, ఇంక నేను వెళ్ళాలి, అర్జెంటుగా రమ్మని మా సార్ ఫోన్ చేశారు అని ఇంకొక మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. కనీసం తల్లితో 2 నిమిషాలు కూడా మాట్లాడడానికి టైం లేదని చెప్పి వెళ్ళిపోతున్న అతనిని చూసి సావిత్రి గారు పిచ్చిగా నవ్వుతూ అక్కడే ఉన్న బెంచ్పై కూలబడిపోయి ఏడుస్తూ ఉండిపోతుంది. చాలాసేపు వరకు అలానే. స్టోరీ ఈజ్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.